జనతా గ్యారేజ్ అట. జనతా గ్యారేజ్ల తెలంగాణ భవన్. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టం వచ్చినా అక్కడికి వస్తున్నారు. చరిత్ర సృష్టించబోతున్న రజతోత్సవ సభ. గులాబీ దండులా కదిలి రండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఎల్కతుర్తి సభలో ఏర్పాట్ల పరిశీలన. సో ఎవరికి సమస్య వచ్చినా కూడా తెలంగాణ భవన్కు పోతురట. జనతా గ్యారేజ్ అనేది దుకాణం ఓపెన్ చేశారట. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా ఇక్కడ నుంచి నేను కూడా ఈ వేదికగా ప్రకటన చేస్తున్నా. మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆ తెలంగాణ భవన్ కోరి వాళ్ళు తీరుస్తారు. 10 ఏళ్లలో వాళ్ళు సంపాదించిన పైసలతోటి మన ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ సంక్షేమ పథకాలు పెండింగ్లోనే కూడా వాళ్ళే ఖర్చు పెట్టినా కూడా తప్పులేదు. రజతోత్సవ సభకి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతారో ఊహకు కూడా అందది. నాకు ఒక మిత్రుడు చెప్తుండే అక్కడ వరంగల్ అక్కడ నా మిత్రునికి కూడా జాగు ఉందట. ఆడ మీటింగ్ చేసుకునే ప్రాంతంలో ఒరి ఉంటుంది కదా వంశీ, ఆ ఒరికి కోతకు రాలే ఇంకా, కానీ మీటింగ్ దగ్గరికి వచ్చింది. నీకు పంట అంతా ఎంత వస్తుందా బిడ్డ అన్నారట. 2 లక్షలు వస్తాయి కావసారా అని అడిగావు. 10 రూపాయలు అట్టిడు 4 లక్షల చెక్కు రాసిచ్చిరట. రాసిచ్చి వరి కోసుకోమన్నారు. ఇక వరి కోసుకుని వాడు అమ్ముకున్నాడు. ఈ పంట మొత్తం సాఫ్ చేసి మొత్తం నీలమట్టం చేసిరంట. వాడు మడ్లు కట్టుకుని కూడా మొత్తం సాఫ్ చేసి మీటింగ్ అయిపోయినాక వాన్ దుకాణం వల్ల దొరుకుని పోతాడు. ఎడ్ల బండ్లు కొన్నారట, తయారు చేపిస్తారట. పాదయాత్ర చేసుకోవడానికి బూట్లు కొనిస్తారట. బిర్యానీ సపరేట్ సుమోలో బీర్లు వస్తే ఒక సుమోలో బిర్యానీ వస్తుందట. రకరకాలుగా. సరే, ప్రజాస్వామ్యంలో సభలు చేసుకునే అవకాశం అన్ని పార్టీలకు ఉన్నది, మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉన్నది. కానీ ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోవడం, ఆ ఎండలో వస్తారు పాపం పోరాగాలు పాదయాత్రలు ఏమో. కానీ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా తెలంగాణ ప్రజల గుండె ధైర్యమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఘోరాలు అన్యాయాలను ప్రశ్నించే జనతా గ్యారేజ్లా మారిందన్నారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టం వచ్చినా తెలంగాణ భవన్కి వస్తున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని అంటుండు. సో కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి మొత్తం విందాం. ఇది 7. సో మొత్తంగా ఇక్కడ ఇది ఇప్పుడు ఈ విషయం చెప్పినాక మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్తా. ఇది దీనికి సంబంధించిందే. రాష్ట్ర ప్రజలందరూ గులాబీ జెండాకు జై కొడుతున్నారని చెప్పారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభల పనులను పరిశీలించేందుకు బుధవారం మధ్యాహ్నం కేటీఆర్ సభాస్థలికి చేరుకున్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి అంత దుకాణం ఈ పేర్లేదు. కానీ ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం పలు సూచనలు చేశారు. అనంతరం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ ఏం మాట్లాడు భారీగా ఏర్పాట్లు చేసినాం, గులాబీ దండి మొత్తం కదిలి రావాలంటుండు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ జిల్లాలో రజతోత్సవ సభ నిర్వహించడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలు సమకూర్చడంతో పాటు సభకు 4 వైపులా పార్కింగ్ స్థానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1240 ఎకరాల్లో ఎంత 1240 ఎకరాల్లో సుమారు 1000 ఎకరాలను పార్కింగ్కు కేటాయించడం జరిగిందన్నారు. అంటే 240 ఎకరాల్లో మీటింగు, 1000 ఎకరాలు మొత్తం పార్కింగ్. అలాగే 169 ఎకరాల్లో సభాస్థలి ఉంటుందని అన్నారు. 40,000 వాహనాలను పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సభకు వచ్చే జనాలకు 10 లక్షల వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, 1000కి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్లు సిద్ధం చేశామన్నారు. ఇంకా ఏంది, అలాగే సభలో ఎలాంటి కరెంట్ అంతరాయం లేకుండా ఉండేందుకు 200 జనరేటర్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. 2000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఎల్కతుర్తి సభ భారీ బహిరంగ సభగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి నిదర్శనంగా ఈ సభ ఉండబోతున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సభను వరంగల్ జిల్లా నాయకత్వంలో నిర్వహించుకోవడం బాగుందంటుండు. అట్లా ఈ సందర్భంగా సభా నిర్వహణలో నిత్యం కృషి చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పిండు. గులాబీ దండులా కదిలి రావాలని అంటున్నాడు. ఇక్కడ కదిలి రావాలంటుండు. వాస్తవానికి నిజంగా కేటీఆర్ చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం, అటు మీడియా కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఓవర్ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడని అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఇల్లు అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ ఏం మాట్లాడుతాడు ఎవరు ఇన్లే. అన్ని ఊహజన్ ఫామ్ హౌస్లో వాళ్ళని కలిసిండు. ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగింది, సన్నాహక సమావేశం జరిగింది, ముఖ్య కార్యకర్తను కలిసిండు. ఇట్లాంటి మనం ఏదో రాసుకోవడం తప్పితే కేసీఆర్ బయటకు వచ్చి నేరుగా ఎక్కడ మాట్లాడింది లేదు. ఇది కూడా సభనే, ఆయన రాసుకొచ్చుకున్న స్క్రిప్టే, ఆయన రాసుకొచ్చుకున్న ప్రసంగమే చదివి వినిపించి పోతాడు. ప్రశ్నలు సమాధానాలు అయితే ఉండేవి. అప్పుడెప్పుడు మన కరోనా సమయంలో చూసిన కేసీఆర్ను చూసుడు కష్టమే. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుడు, ఆయన సమాధానం చెప్పుడు, అది ఎన్నడ జరుగుతుందో తెలియదు. మళ్ళీ అధికారులకు వచ్చేదాకా కూడా చేసేటట్లు లేడు. ఆయన చదవాలనుకుని చదివి చెప్పాలనుకుని చెప్పిపోయేటట్టున్నాడు. కానీ మరి ఏం చెప్తాడు అని చెప్పేసి అయితే అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం కాంగ్రెస్ను టార్గెట్గా చేసి వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టే దిశగానే ప్రసంగం ఉండబోతుందా, లేదా ఈ రజతోత్సవ సభ ఇన్నేళ్ళు అవుతుంది పార్టీ పెట్టి కాబట్టి ఈ పార్టీ యొక్క చరిత్రను చెప్పుకుంటూ దాని ఘనతను ప్రస్తావిస్తూ ఇక్కడ దాకా వచ్చినామని చెప్పేసి పాత రోజులను గుర్తు చేసే ప్రయత్నం చేసి కార్యకర్తలలో ఉత్సాహం నింపి
వాళ్ళని ఏ రకమైన దిశగా తీసుకుపోతుంది ఈ ప్రసంగం అనేది కూడా మొత్తం ఎదురు చూస్తుంది. అయితే ఇక్కడ రజతోత్సవ సభకు ఏర్పాట్లతోటి దాని ఏర్పాట్ల పరిస్థితిని కేటీఆర్ చూసినాం కదా.